ఉగ్లాపూర్ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా ఇల్లందుల సుమతి రాజయ్య నా గుర్తు ఉంగరం గుర్తు అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించరని మా యొక్క మనవి. గ్రామ ప్రజలకు ఏమనగా మేము గెలిపిస్తే మంచి అది చేయగలం. మా యొక్క గ్రామము ఉగ్లాపూర్ గ్రామ పంచాయతీ నుండి ఇల్లందుల సుమతి రాజయ్య గారు మేము గ్రామ సర్పంచ్గా పోటీ చేయుచున్నాము. మా యొక్క గ్రామంలో రేపు 14 తారీఖు నాడు 7 గంటల నుండి 1 గంట వరకు పోలింగు జరుగుతుంది. మా యొక్క గుర్తు ఉంగరం గుర్తు. మా ఉంగరం గుర్తు పైన మా గ్రామ ప్రజలందరూ వారి అమూల్యమైన ఓటు వేసి మమ్ముల గెలిపించగలరని మనవి చేయుచున్నాను. నేను గత 40 సంవత్సరాల నుండి రేషన్ షాపు మరియు అన్ని విధాల నేను గ్రామ ప్రజలతోని అనుబంధంగా కలిసి మెలిసి ప్రజా సమస్యలపైన మేము అనునిత్యము గ్రామ పంచాయతీలో వారి యొక్క మా గ్రామ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కొరకు మాట్లాడుతూ మా గ్రామము ఇప్పుడు తోటపల్లి రిజర్వాయర్లో భూములు కోల్పోవడం జరిగింది. ఆ రిజర్వాయర్ రద్దు కావడం కూడా జరిగింది. ఆ భూములను మా 425 ఎకరాల భూములను మా రైతులకు ఇప్పించడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తాను. లేని పక్షంలో ఐరన్ డార్ కూడా తీసుకురావడానికి వెనకంద ఆడను. అదేవిధముగా మేము గత ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతుల అందరినీ సమీక్షంగా మేము కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీసు వారికి ఎన్నోసార్లు మా గ్రామ ప్రజలతోటి కలిసి ఒక 200-300 మందిని కలిసి కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చి ఐరన్ డార్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పి భూములు ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఏ మాట కూడా నిలబెట్టుకోలేదు. ఇప్పటికీ మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు గెలిచి 2 సంవత్సరాలు కాబోచున్నది. అయినా మా ఉగ్లాపూర్ సమస్యల గురించి ఎలాంటి పరిష్కారం కూడా మాట్లాడడం లేదు. అదేవిధముగా మేము కమ్యూనిస్టు పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను అసెంబ్లీలో మా కూనమనేని సాంబశివరావు గారితో మాట్లాడి మా ఉగ్లాపూర్ సమస్యను అసెంబ్లీలో మాట్లాడే విధంగా నేను కోరుకుంటాము. అదేవిధముగా గవర్నమెంట్ నుంచి హామీ తీసుకోవడానికి కూడా వెనకంద ఆడకుండా మా గ్రామ ప్రజలను కలుపుకొని నేను వెళ్ళి సమస్యల పరిష్కారం కొరకు మార్గాలు వెంకులాడుకుంటూ అనునిత్యము ప్రజలతో కలిసి మెలిసి ఉంటానని మా గ్రామ ప్రజలకు నేను మనవి చేయుచున్నాను. 2 చేతులు జోడించి నమస్కారం చేయుచున్నాను. నాకు మా గ్రామ ప్రజలందరూ వారి అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపైన వేసి నన్ను దీవించవలసిందిగా ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ మా గ్రామ ప్రజలందరికీ నమస్కారములు చేయుచు మనవి చేయుచున్నాను.